హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం ఈరోజు ప్యారెట్ మేకింగ్లో భాగంగా లాస్ట్ పార్ట్ అయితే చూద్దామండి. దీనిలో మనం చూడండి 2 పార్ట్స్ అయితే వేసుకున్నాం. 2 పార్ట్స్ కూడా రెక్కలు కూడా వేసుకున్నాం చూడండి. కాకపోతే ఏంటంటే మనం వేసుకునేటప్పుడు రెండు ఆపోజిట్లో పెట్టుకుంటే ఒకటి 2 రెక్కలు కూడా బయట సైడ్ ఉండేటట్లయితే వేసుకోవాలి. ఓకేనా? చూస్తున్నారు కదా ఇలా. దీన్ని ఏంటంటే మనం సైడ్ అంటే ఏ బీడ్కి ఆపోజిట్లో ఆ బీడ్ అంటే మనం లైన్లో అయితే వేసుకున్నాం కదండి చూడండి. స్టార్టింగ్లో లాస్ట్కి 3 మిగిలేటట్లు అలా అనమాట. మనం సమానంగా పెట్టుకొని ఈజీగా అర్థమవడం కోసం నేను చూడండి మనకి మెడ పైనుంచి అయితే అంటే హెడ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అలా చేయడం వల్ల మనకి ఏంటంటే ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా? చూడండి మనం బీడ్కి ఎక్కడైనా సరే తీసుకోవచ్చు. కాకపోతే మనం ఏంటంటే స్టార్టింగ్ ఆ బీడ్ వరకు వచ్చేటట్లుగా దారాన్ని తీసుకోవాలి. 3 అయితే లోపలికి ఉండేటట్లయితే చెయ్యాలండి. ఓకేనా? చూసారు కదా మనకి ఏంటంటే నెక్ పార్ట్కి కొంచెం పైకి అనమాట 3 బీడ్స్ అయితే స్ట్రైట్ లైన్లో ఉంటాయి కదా, ఆ 3 బీడ్స్ నుంచి మనం అల్లడం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? దీనిలో ఏంటంటే మనకి నెక్ పార్ట్ ఎలా వేసుకోవాలి, అట్లానే దీనికి ప్యారెట్కి మనం జోమర్కైనా హ్యాంగింగ్కైనా లేకపోతే మనం కబోర్డ్లో ఉంచడానికైనా అట్లా స్టాండ్ అవడానికి మనం కాళ్ళు ఎలా వేసుకోవాలి, అట్లానే చిలక ముక్కు అసలు స్పెషల్ కదండి. ఆ చిలక ముక్కుని ఎలా అల్లుకోవాలంటే ఆ షేప్లో రావడం కోసం బీడ్స్ని ఎలా యూజ్ చేసి ఎలా అల్లుకోవాలి, ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్తో అయితే ఈ వీడియో మొత్తం సాగుద్ది. స్కిప్ చేయకుండా అయితే చూడండి. నచ్చినట్లుగా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఓకేనా? చూడండి మనం ఇలా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మీరు చూసినట్లుగా అయితే మనం ఇలా 2 పార్ట్స్ని కీ చైన్ వేసుకునేటప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ వేసుకునేటప్పుడు అయితే చూపించాను. అలా మనం ఏంటంటే ఒక బీడ్ సాయంతో అయితే దీన్ని కలుపుకోవాలి. 2 పార్ట్లని కూడా సమానంగా పెట్టుకొని చూడండి ఇక్కడ నెక్ పార్ట్ వస్తుంది కదా, నెక్ పార్ట్ వచ్చే ప్లేస్లో ఏంటంటే మనకి రెడ్ బీడ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడైతే చూస్తున్నారు కదా, మీరు చూసుకోవాలంటే సైడ్న మనకి ఏంటంటే 2 పార్ట్స్ ఉన్నాయి కదండి, ఆ పార్ట్స్లో మీరు రెడ్ ఎక్కడ వచ్చింది గ్రీన్ ఎక్కడ వచ్చిందని చూసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుద్ది. లేకపోతే ఒక బీడ్ వేసిన తర్వాత కూడా మీకు ఏంటంటే తప్పైనా తెలుస్తుంది. చూడండి ఇక్కడైతే రెడ్ బీడ్ ఒకటి వేసుకోవాలి అంతే. నేను అందుకనే మీకు ఈజీగా చూపించడం కోసమని ఇలా నెక్ పైనుంచి అయితే మీకు స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే వీడియో మొత్తం చూపిస్తే ఇంకా చాలా ఇప్పుడు 13-14 మినిట్స్ అయితే ఈ వీడియో వచ్చిందండి. మనమైతే మొత్తం ప్రతి బీడ్ని అల్లేటప్పుడు చూపించామంటే మనకు ఒక హాఫ్ అన్ అవర్ దాటి పడుద్ది అనమాట. ఈ బీడ్ వర్క్ కొంచెం టైంతో కూడుకునింది కాబట్టి మనం ఏంటంటే వీడియోని ఎంత వీలైతే అంత షార్ట్కట్లో చూపించడానికైతే నేను ట్రై చేస్తున్నాను. అనవసరమైన పార్ట్ అంటూ ఏమీ ఉండదు. ఓకేనా? చూడండి ఇలా ఒక్కొక్క పార్ట్ మొత్తం అలా మనకి ఏంటంటే 2 బీడ్స్ అయితే ఒక్కొక్క బీడు 2 బీడ్స్ కాదండి 2 పార్ట్స్ని యూజ్ చేస్తే ఒక్కొక్క బీడ్ అయితే వేసుకోవాలి. చూడండి ఇక్కడ గ్రీన్ వచ్చింది, అర్థమవుతుంది కదా. ఒకే ఒక రెడ్ బీడ్ పడద్ది అనమాట నెక్ పార్ట్లో వేసుకునేటప్పుడు. దాని మనకి ఏంటంటే స్ట్రైట్గా ఉండింది అల్లుకునేటప్పుడు మనకి ఇలా ఈక్వల్గానే కనిపిస్తుందండి, పెద్ద కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఇక్కడ మనకి ఏంటంటే బాడీ పార్ట్కి వచ్చేటప్పుడు అది కొంచెం షేప్లో ఉంటుంది కదా, అంటే కొంచెం క్రాస్గా ఉంటుంది కదా, అలా క్రాస్గా ఉండేటప్పుడు ఏంటంటే మనం బీడ్స్ అల్లుతునేటప్పుడు ఒక బీడ్ లోపలికి అయితే వెళ్తుంది, ఒకటంటే మనం వేసుకునేటప్పుడు 4 బీడ్ మెథడ్లో ఒకటి వేసుకునేటప్పుడు ఆ బీడ్ అయితే లోపలికి వెళ్ళిపోద్ది మనకు కనిపించకుండా, ఒక బీడ్ వచ్చేసి బయటకు వస్తుంది నెక్స్ట్ అల్లేటప్పుడు. అదైతే తప్పనైతే అనుకోవద్దు, మీరు అసలు షేప్ని అయితే చూడొద్దండి. కాకపోతే ఏ బీడ్ని విడిచిపెట్టకుండా అంటే ఈ పార్ట్లో సమానంగా పెట్టుకున్నాం కదా, ఏ బీడ్ని వదలకుండా మొత్తం అన్ని పూసల్ని అయితే కలుపుతూ అల్లుకోవాలి. అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒక 4-5 బీడ్స్ అల్లుకున్న తర్వాత మీరు చూసారంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది, అంటే ఎలా వచ్చింది ఏంటి అని. చూడండి నేను ఎప్పట్లానే చెప్తున్నాను, ఫస్ట్ వీడియో మొత్తం అయితే కంప్లీట్గా చూడండి, తరువాత అల్లుకోవడం అయితే మొదలు పెట్టండి. ఓకేనా? చూసారు కదండి ఒక బీడ్ అయితే లోపలికి ఉంది, చూసారా మీకు ఇక్కడ ఒక 2 బీడ్స్ కనిపిస్తున్నాయి బయటికి, దాని లోపలైతే ఒకటి ఉంది కదా, అంటే మనం ఒక బీడ్ అల్లుకునేటప్పుడు అది క్రాస్గా ఉంటుంది కదా, క్రాస్గా ఉండడం వల్ల ఏంటంటే ఒకటి అల్లుకునేటప్పుడు చూడండి అది లోపలికైతే మనకి ఏంటంటే కనిపించకుండా ఇలా స్ట్రైట్ లైన్గా ఉండదండి. చూడండి మనం మెడ పైన భాగం చూడండి, మీరు మెడ కింద భాగం చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుద్ది.
నేను ఏం చెప్తున్నాను, ఇంకా మొత్తం అంతా అలానే అల్లుకోవాలండి. తోక భాగం వరకు మొత్తం కంప్లీట్ చేసి రావాలి. చూడండి, చూస్తున్నారు కదా, మీకు క్లారిటీగా అర్థమవడం కోసం ఇంకోసారి అయితే చూపిస్తున్నాను. ఇలా మొత్తాన్ని అయితే అల్లుకొని మనం అట్లనే కింద భాగం వరకు అయితే రావాలి. చూసారు కదండి, నేను ఎంతవరకు అయితే చూపిస్తున్నానో అంతవరకు అయితే మొత్తం అల్లాను. అంటే ప్రతి బీడు చూపించాల్సిన అవసరం లేదు కదా, దానికోసమని. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే మనం 2 పార్ట్స్ యూజ్ చేసినా సరే చూడండి ఎలా వస్తుందో. అంటే మీకు లైటింగ్కి మనకి బీడ్స్ ఏంటంటే షైనింగ్ వలన అంత క్లారిటీ లేదు, దానికోసమని నేను చేయి అడ్డు పెట్టాను, మీకు అర్థమవుద్దని. మనం ఇప్పుడు 2 పార్ట్స్ని అయితే కలుపుతున్నాం కానీ షేప్ అయితే రావట్లేదు కదా, అంటే చిలక కనిపిస్తుంది, కాకపోతే ఏంటంటే అంత పతలా అయితే ఉండదు కదా, దానికంటూ ఒక షేప్ రావాలి కదా. అలా షేప్ రావడం కోసం మనం దీనికి చూడండి ఇలా గ్రీన్ కలర్లో ఉండే ప్లాస్టిక్ మనకు వేస్ట్, అంటే మనం యూజ్ చేసినవైనా పర్వాలేదు, అలా కాదు మనకు ఆ కలర్ లేదంటే బయట అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి కదా, అవైతే తీసుకొని వచ్చి సేమ్ కలర్ అయితే మనకి ఇంకా కనిపించకుండా ఉంటుందండి. లేకపోతే కొంచెం వైట్ కలర్ అయితే అంత మంచి లుక్ అయితే రాదనమాట. అలానే మొత్తం కవర్ మొత్తం ఒకేసారి దాని లోపలికి అయితే ఇంజెక్ట్ చేయకూడదు. అంటే స్టఫింగ్ మనం సమోసాకి అట్లా ఎలా స్టఫ్ చేస్తాం, ఇప్పుడు అలా స్టఫ్ చేస్తాం అనమాట దీనికి. ఓకే, అలా కాకుండా ఇలా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని మనం అయితే పెట్టామనుకోండి ఈజీ ఉంటుంది అనమాట. షేప్ అయితే బాగుంటుంది, మంచిగా కనిపిస్తుంది. మొత్తం కవర్ మొత్తాన్ని ఒకేసారి మనం పెట్టామనుకోండి ఒక దగ్గర లావుగా ఒక దగ్గరేమో అసలు ఏమీ లేకుండా అలా ఉంటుంది అనమాట. మొత్తం మీరు ఎన్ని కవర్లు అయితే దీనికి అవసరం అవుతాయో పాలిథిన్ అన్నీ కూడా అట్లనే చేసుకొని, అంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వాటిని అయితే ఇలా పెట్టుకోవాలండి. పెన్ను లేదా పెన్సిల్ హెల్ప్ తీసుకుంటే ఈజీగా అయిపోద్ది. నేను నార్మల్గా చూపించడం కోసమని ఇలా సిజర్స్తో చూపించాను. చూడండి ఇలా మొత్తం మళ్ళీ ఇంకా ఎక్కడి వరకు అయితే మనం స్టార్ట్ చేసాం, ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసాం అంతవరకు అల్లుకోవాలి. కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో మనకి అవి నిల్చోవటం కోసం, అంటే జోమరు అల్లుకునేటప్పుడైనా వాల్ హ్యాంగింగ్ అయినా ఇంకెక్కడైనా అవి నిల్చోవాలంటే దానికి కాలు సహాయం అయితే ఉండాలి కదా, అందుకని ఈ ప్యారెట్కి 2 కాళ్ళు అయితే వేస్తాం. ఓకేనా, నేనైతే ఇది వాల్ హ్యాంగింగ్కి అలా యూజ్ అయ్యేటట్లు అన్నిటికీ స్టార్టింగ్ వరకు అయితే చూపిస్తానంటే ఎక్కడ కాలు వేసుకోవాలో ఆ పాయింట్ని అయితే మీకు చూపిస్తానండి. మీరు కొంచెం ఎలా వేసుకోవాలని చూసారంటే ఈజీనే. అట్లనే తర్వాత లాస్ట్లో ముక్కు, ఈ 2 ఇంపార్టెంట్ అనమాట. కాళ్ళు ముక్కు ఎలా వేసుకోవాలని చూడటం అయితే ఇంపార్టెంట్. చూడండి, మీకు ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి కౌంట్ చేస్తే అంత కరెక్ట్గా ఉండదు కాబట్టి నేను ఇక్కడ ఫ్రంట్ నుంచి అయితే చూపిస్తున్నాను. ఈక్వల్ బీడ్స్ 10 నెంబర్ బీడ్ వచ్చేంత వరకు, ఓకే, 10 నెంబర్ బీడ్ వచ్చేంత వరకు అయితే మీరు అల్లుకొని, ఇక్కడ ఈ 4 బీడ్స్ ఉన్నాయి చూసారా, అటువైపు ఇటువైపు 10 బీడ్స్ని బేస్ చేసుకొని మనం 2 బీడ్స్ అయితే వేస్తాం కదా, ఆ 4 పూసల్ని, అంటే ఇది 4 బీడ్ మెథడ్ కాబట్టి ఆ 4 బీడ్స్ని మనం ఇప్పుడు అల్లుకోవాలన్నమాట. ఒక్కొక్క బీడ్కి 3 బీడ్స్ వచ్చేటట్లు, అంటే ఫస్ట్ 1 వేసేటప్పుడు అయితే 3 బీడ్స్, దాని తర్వాత వచ్చేసి 2 బీడ్స్ అండి, దాని తర్వాత కూడా 2 బీడ్స్, అంటే మనం ఈ 4 పూసల్ని అల్లుతున్నాం అనమాట. నెక్స్ట్ మనం ఏంటంటే దీనికి లెగ్స్ వేసుకోవడం కోసం, అర్థమవుతుందా? ఇలా చూడండి, అక్కడ 3 బీడ్స్ వేసాం కదా, ఆల్రెడీ మనం వేసుకున్న ఇప్పుడు 3 బీడ్స్లో ఒకటి, ఆల్రెడీ ముందున్న ఒక బేస్ బీడు, ఇవి కలిపి మనకు 2 బీడ్స్ యాడ్ చేస్తే మనకు 4 అవుతాయి. ఈ కాలు ఏంటంటే మొత్తం మనం ఇలా ప్లెయిన్గా ఉంది కాబట్టి ఇప్పుడు అల్లుకోవడం అయితే ఈజీగా ఉంటుంది. మనం ఇప్పుడే అల్లుకున్నాం అనుకోండి, అల్లేసి మొత్తం పన్ని అవంతా మనం స్టఫ్ చేసి దాని తర్వాత కాళ్ళు అల్లాలంటే చాలా టైం పడుద్దండి. ఫస్ట్ మేము జోమర్ వేసేటప్పుడు అయితే చాలా టైం పట్టింది. అప్పుడు ఏంటంటే మనకు అంత కరెక్ట్గా ఐడియా ఉంటుంది కదా ఫస్ట్ ఏదైనా ఒకటి చేసేటప్పుడు. చూడండి ఇలా లాస్ట్లో వచ్చేసి ఒక బీడ్, ఓకేనా, ఇలా ఒక బీడ్ వేసుకొని దాని తర్వాత మనం ఇప్పటి వరకు ఎలా చేసామో అలా కంటిన్యూ చేయాలి. అట్లనే మనకి స్టార్టింగ్ నుంచి 4th బీడ్ వచ్చేటప్పుడు కూడా సేమ్ అలానే అల్లుకోవాలన్నమాట. లోపలైతే మనం 2 బీడ్స్ 3 బీడ్స్ అలా అల్లిన తర్వాత అయితే మనం కొన్ని ప్లాస్టిక్ కవర్స్ని అయితే లోపల పెడుతూ ఉండాలన్నమాట. లేకపోతే మనకి తర్వాత మనం చాలా ఒకేసారి మొత్తం అంతా చేసి మనం చేద్దాం అనుకుంటే అది కరెక్ట్గా రాదు, మనకి షేప్ రావడం అయితే ఇంపార్టెంట్ కదా. చూడండి అక్కడైతే వేసాం కదా, ఎంతవరకు అల్లుకొని ఇలా 4th బీడ్ వచ్చేటప్పుడు మళ్ళీ సేమ్ మనం ఇక్కడ ఎలా కాలేసామో అలానే వేసుకోవాలి.
చెప్తున్నాను కదండి, ఫస్ట్ టైం వేసేటప్పుడు ఏంటంటే మనకి కరెక్ట్గా తెలియకపోవడం, మనం లాస్ట్ ఇక్కడ చూడండి మనం 2 పార్ట్స్ని కలుపుతున్నాం కదా, అలా కలిపేటప్పుడు కూడా మనం ఏం చేసామంటే కొంచెం ఎక్కువ లైన్స్ ముందు పార్ట్స్ అల్లేటప్పుడు దారం ఎక్కువ తిప్పేయడం, అలా చేయడం వల్ల ఏంటంటే తర్వాత మళ్ళీ మనం ఇలా పార్ట్స్ జాయిన్ చేసేటప్పుడు కలపటానికి దాని తర్వాత చాలా ఇబ్బంది అయిందండి. ఫస్ట్ కాలు ఎక్కడ వేయాలనే క్లారిటీ లేకపోవడం వల్ల మొత్తం అంతా స్టఫ్ చేసి దాని తర్వాత కాలేద్దాం అనుకుంటే అసలు చాలా ఎంత టైం అంటే ఒక పార్ట్ అల్లటానికి ఎంత టైం పడుద్దో ఒక ప్యారెట్కి మొత్తం కాలు సెట్ చేయడానికి అంత టైం పట్టేదన్నమాట చాలా. కాబట్టి అట్లాంటివి ఏ మిస్టేక్స్ లేకుండా చాలా ఈజీగా చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ వరకు వేసాం. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా నెక్ ప్లేస్లో ఒకే ఒక రెడ్ బీడ్ వస్తుందండి. దాని తర్వాత ఒక గ్రీన్ వేస్తాం. ఇప్పుడు ముక్కుకు వచ్చాం చూడండి. ముక్కుకు వచ్చేటప్పుడు అయితే అంటే ఇక్కడ ఫ్రంట్లో మెడపాటు వచ్చేటప్పటికి రెడ్, దాని తర్వాత గ్రీను రెడ్. ఓకే, అంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు చూడండి మనం నార్మల్గా జాయింట్ చేస్తున్నాం. జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ ఏంటంటే చూడండి 4 బీడ్ మెథడ్ ఇంతవరకు అల్లుకునేటట్లే, కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఏమంటారు చిట్కా అనుకోండి మీరు, ఇంకా అలా అనమాట. ఇలా ఈ అల్లుకునేటప్పుడు 4 బీడ్ మెథడ్ వచ్చే ఒక 4 పూసలు అయితే వస్తాయి కదా, దానికి కిందన ఒక లైన్ అయితే పెంచేటట్లు మనం 3 బీడ్స్ యాడ్ చేయాలి. చూడండి మనం లైన్ పెంచుకునేటప్పుడు స్టార్టింగ్లో బాడీ పార్ట్ వేసుకునేటప్పుడు ఎలా ఒక బీడ్ని బేస్ చేసి 3 బీడ్స్ వేసుకున్నాం కదా, సేమ్ అదే. ఓకేనా, ఇక్కడ మనం 3 బీడ్స్ అయితే అల్లుకోవాలి. చూడండి ఇప్పుడు ముక్కు నార్మల్గా ఉంటుంది. ఈ 3 బీడ్స్ వేసిన తరువాతకి 3 బీడ్స్ వేయక ముందుటికి డిఫరెన్స్ అయితే చాలా అంటే చాలా ఉంటుందండి. ఫస్ట్ అయితే ఈ బీడ్స్ లేకుండానే మేము ఒక 3-4 ప్యారెట్స్ వరకు అయితే అల్లాం. దాని తర్వాత అయితే ఇట్లా బీడ్స్ వేస్తే మనకి ఇలా ముక్కు చాలా బాగా వచ్చింది అనే ఐడియా అయితే వచ్చిందనమాట. చూడండి అప్పటి నుంచి ఇంక ఇలానే వేస్తున్నాను. చూడండి ఇట్లా చాలా బాగుంటుంది. మీరు కొంచెం ఇదైతే ఒక్కటి మిస్ అవ్వద్దు అసలు. దాని తర్వాత ఇంకా రెడ్ బీడ్స్ని మనకు ముక్కు ఎంతవరకు వచ్చిందంటే మనం రెడ్ బీడ్స్ ఎంతవరకు అయితే అల్లుకున్నామో అంతవరకు రెడ్ బీడ్స్ అల్లుకొని మిగిలిందని గ్రీన్ బీడ్స్తో అయితే ఫినిష్ చేసుకోవాలి. మనకి ఏంటంటే పాలిథిన్ కవర్స్ ఎంతవరకు అయితే అంటే ఎంతవరకు మనకి లోపల మనకి అంటే ఏమవుద్ది బాడీ షేప్ కనిపించేటట్లు ఎంతవరకు అయితే మనం అందులో పెట్టగలిగితే అంతవరకు అయితే ఉంచొచ్చండి. చూడండి మొత్తం పాలిథిన్ కవర్లు ఎంత బాగా స్టఫ్ చేసామో దాన్ని బట్టే మనకి లుక్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్కి ఇప్పటికీ చాలా అంటే చాలా తేడా ఉంటుంది, మీకు చూస్తే అర్థమవుద్ది. ఇక్కడ ఈ గ్రీన్ మొత్తాన్ని చూడండి అల్లేసుకున్నాం కదా, ఇంకా అంతే కంప్లీట్ అయిపోయినట్లే ప్యారెట్. ఓకేనా, మొత్తం వీడియో అంతా చూసిన తర్వాత ప్యారెట్ ఎలా ఉంది అని అయితే పక్కా కామెంట్ చేసి చెప్పండి. ప్యారెట్ మేకింగ్ అయితే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అయితే నేను ఏ వీడియో చేయాలని అయితే పక్కా అయితే మెసేజ్ చేయండి. ఓకేనా, అంటే హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ కావాలా లేకపోతే కీ చైన్స్ కావాలా ఏంటని. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్